శ్రీ విశ్వవసునామ సంవత్సరానికి గాను తులారాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అగౌరవం 2. తులారాశి వారికి ఈ సంవత్సరం అత్యంత యోగదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. కులవృత్తిలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని సక్రమమైన మార్గంలో నడుస్తారు. మధ్యవర్తిత్వాల వల్ల లాభపడతారు. అన్ని రంగాల్లో వారికి అదృష్టం తోడవుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. చాలా కాలం నుండి ఇబ్బంది పడుతున్న భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ సంతాన భాగ్యం కలదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తరచూ పాల్గొంటారు. రాబోయే సమస్యలను ముందుగానే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మీ ప్రవర్తనను ఇతరులు తప్పుపట్టకుండా చూసుకోండి. జ్యువెలరీ మరియు బంగారం వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. పుణ్యక్షేత్రాలు కుటుంబ సభ్యులతో సందర్శిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు యోగ కాలము. ఫైన్ ఆర్ట్స్ రంగంలో ఉన్నవారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు పెట్టడం ఈ సంవత్సరం అనుకూలం. నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృద్ధులు దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. క్రీడారంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. జ్యేష్ఠ సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ముఖ్యమైన పనులు వేగవంతమవుతాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. కారణం అబార్షన్స్, మిస్క్యారేజ్ జరిగే అవకాశం కలదు. వివాహ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. సంతాన ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. మీ జీవిత భాగ్యస్వామితో సఖ్యత బలపడి సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. స్వాతి నక్షత్ర గర్భిణీ స్త్రీలకు సి సెక్షన్ జరిగే అవకాశం కలదు. చిత్తా నక్షత్ర జాతకులకు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులారాశి వారు రాహుకి గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలను. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు.